ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హత లేని మాపై నీవు చూపినటువంటి ప్రేమను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మా ఊహల కంటే అధికమైనటువంటి మేలులతో మమ్ములను నింపుతున్నందుకు స్తోత్రాలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు నీవని నిన్నే విశ్వసిస్తామయ్యా. నీ పాద సేవలో బ్రతుకుటకై మమ్ములను అభిషేకించు తండ్రి అని అడుగుదాం. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు.
ప్రియులారా, ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ విశ్వాసులారా, ప్రియ కుటుంబీకులారా, మరి దేవుని యొక్క ఉచితమైన కృప ప్రేమను బట్టి మనం చక్కగా సంతోషముతో ఆనందముతో ప్రభువు యొక్క వెలుగులో నూతన వత్సరములో ప్రవేశించాం. మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు, మీ బిడ్డలకు కూడా ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియచేయటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. దేవుని ఉచితమైన కృప పాత వత్సరము గతించింది, నూతన వత్సరములో మనం ప్రవేశించాం. పాతవి గతించాలి, సమస్తము నూతనపరచబడాలని దైవవాక్యము మాట్లాడుచూ ఉన్నది. ఈ నూతన సంవత్సరములో మన యొక్క జీవితము మార్పు చెందాలి. నూతన మార్గములో మనం సాగిపోవాలి. నూతన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. నూతన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. లోతు భార్య విషయంలో వాక్యము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారికి ఒక అవకాశం ఇవ్వబడింది. ఆ సొదొమ గుమొర్ర అగ్ని గంధకముల చేత కాల్చబడే సమయంలో ఆ దూతలు వచ్చి తెలియచేసినప్పుడు వారి యొక్క మొర లేక ప్రార్థన ఆలకించి, ఇదిగో దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతానికి పారిపోండి అని సెలవిచ్చి వారికి ఒక హెచ్చరిక చేసినట్లుగా చూస్తూ ఉన్న. వెనుకకు చూడవద్దు. మన జీవితము ప్రియులారా, పాత సంవత్సరము దేవుని కృపలో క్షేమంగా సాగిపోయింది. నూతన వత్సరములో ప్రవేశించినప్పుడు మరలా వెనుకకు తిరిగి చూడకూడనటువంటి మార్గములో మనం సాగిపోతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము ఈవేళ చదువుకున్నాం. యేసు ప్రభు జక్కయ్యను అంటున్నాడు, ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంత చక్కటి మాట జక్కయ్య జీవితంలో యేసయ్య చెబుతున్నాడు. ఆలోచన చేస్తూ ఉన్నారా ప్రియులారా? మన జీవితములు వెలిగించబడాలి, మార్పు చెందాలి, మారు మనసు కావాలి. మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము దేవాలయానికి తీసుకుని వచ్చి ఆ పండగ ముగిసిన తర్వాత వారు వెళ్ళిపోతూ ఆ మార్గ మధ్యలో కుమారుడు ఉన్నాడా లేదా, వచ్చుచున్నాడా లేదని వెనకకు తిరిగినప్పుడు కుమారుడని క్రీస్తు ప్రభు కనిపించలేదు. తల్లిదండ్రులు ఎంతో ఆతృతతో వారు వెతుకుతూ మరల దేవాలయానికి వచ్చారని మనకు తెలిసిన సంగతే. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు అయితే యెరూషలేము దేవాలయములో
బోధకుల మధ్య కూర్చుండి అక్కడ వారి యొక్క మాటలు వినొచ్చు ఉండెను అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, తల్లిదండ్రులు వచ్చి దుఃఖముఖులై ఎందుకు మమ్మలను ఈ విధంగా నువ్వు విడిచిపెట్టావు, మమ్మలను ఎందుకు మమ్మలను దుఃఖములో నీవు ఉంచావు అనే ఉద్దేశ్యాలతో మాట్లాడుతుంటున్నప్పుడు ఆ యవనస్తుడైన యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఈ మాటని జ్ఞాపకం చేయటానికి కలిగిన కారణం, పాత వత్సరములో నుండి నూతన వత్సరములోనికి మనలను ప్రవేశించినటువంటి దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలి, ఏ విధంగా దేవుని కొరకు జీవించాలి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనమందరమును కూడా దేవుని యొక్క పని మీద ఉండవలసినటువంటి అవసరత ఉందని ఈ నూతన సంవత్సరములో ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రేమతో నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. లోక సంబంధమైనటువంటివి ఎన్నో పనులు మనకి ఉంటూ ఉంటాయి. అవి ఎంతవరకు అంటే, ఈ లోక సంబంధమైనవి మనము ఉన్నంత వరకే దాని వలన ప్రయోజనము లేదు. కానీ మనము దేవుని యొక్క చిత్తములో దేవుని చిత్తమును జరిగించటానికి కుమారుడైన క్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనమును కూడా క్రీస్తు ప్రభుని మాదిరిగా కలిగి ఈ యొక్క నూతన సంవత్సరములో మన తండ్రి పనుల మీద మనం సాగిపోదాం ప్రియులారా. ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన మాసములో మన సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు రుచికరముగా కృపాసహితముగా ఉండవలసినటువంటి అవసరత ఉంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల కొరకు మనం ఈ ఉదయకాలం ప్రస్తావించుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ మన యొక్క పేరు మారవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. యాకోబు అనే మాటకు మోసగాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అటువంటి యాకోబును దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు యాకోబువు కాదు, ఇశ్రాయేలీయుడవే, అనగా యు ఆర్ చోజన్ పీపుల్, నువ్వు ఆశీర్వదించబడిన వాడవే. రెండవ వ్యక్తి జీవితాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అబ్రాము, నీవు అబ్రాము కాదు అబ్రహాము, విశ్వాసులకు తండ్రివి. శారా పేరు పూర్వము షారాయిగా ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. కానీ షారాగా రాజకుమార్తెగా ఆమె మార్పు చెందింది ప్రియులారా. ఈ ప్రాతకాల ధ్యానములో జక్కయ్య జీవితములో మార్పు వచ్చిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత, యేసును చూడాలి అనుకున్న తర్వాత, యేసు ప్రభు మాట విని అతడు త్వరగా ఆ చెట్టుని దిగి వచ్చిన తరువాత, యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్న తర్వాత, ఓ గొప్ప తీర్మానం చేసుకున్న తర్వాత ఏమంటారో తెలుసా ప్రియులారా? ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. 9వ వచనంలో చూస్తే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, అనగా ఇదిగో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానమే అని చెప్పి అంటాడు. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అవును ప్రియులారా, మన జీవితాల్లో యేసయ్య మరొక సంవత్సరాన్ని మనకు బహుమానముగా ఆయన ఇచ్చాడు. మన జీవితాలు మారాలి, మన హృదయాలు మారాలి, మన మార్గాలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన పేరు మారాలి, మన సాక్ష్యము మారాలి. జక్కయ్య కొరకు యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. కాబట్టి యొక్క మరి ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రియ దేవుని కుటుంబీకులారా, మనము మన కుటుంబాలు, మన ఇరుగు పొరుగు, మనకు కలిగినటువంటి ప్రియులు ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో, నూతన మార్గములో ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా సాగిపోవటానికి
దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. నూతన సంవత్సరము ప్రాతకాల ఆరాధనలు మరి ఒకసారి నాయన మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు నాయనా. ఇదిగో ప్రతి కుటుంబంలో కూడా నా తండ్రి పరివర్తన, పశ్చాత్తాపాన్ని కలుగుచ్చాడు, రక్షణ అనుభవాన్ని కలుగుచ్చాడు. ప్రతి విషయాల్లో కూడా నేను మార్పు మేము కలిగి ఉండటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయనా. గొప్ప సాక్ష్యముతో మేము జీవించడానికి కృప చేయండి. స్వదేశ విదేశాల్లో నాయన విశ్వాసుల కొరకు ప్రార్థన చేసేవారు. అలాగే చిన్న బిడ్డలు, ఎవరో బిడ్డలు ప్రభువా వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నారు. అందరికీ రక్షణ కొరకు ప్రార్థిస్తారు ప్రభువా. ఇదిగో తండ్రి అనేక మంది అనేక విధాలు బలహీనతలు అనారోగ్యాలతో ఉన్నారు. స్వస్థపరచండి నా తండ్రి నాయన. భయము, భీతి, ఆందోళనలు దూరపరచండి, ధైర్యపరచండి, నిబ్రమైన మనస్సు కలుగు చేయండి. నిత్యము కూడా నీ రక్షణలో కొనసాగిపోవటానికి కృప చేయమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆపదల్మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.